హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రికెట్ లో ప్రతి టీమ్ కి ఆ టీం ఎలాంటి ఓడిపోయే సిచ్యువేషన్ లో ఉన్నా మ్యాచెస్ ని సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించడానికి ఒక గేమ్ చేంజింగ్ మ్యాచ్ విన్నర్ ఉంటాడు. అలాంటిది IPL 2025 కోసం ప్రతి టీమ్ లో ఉన్న ఎక్స్ ఫ్యాక్టర్ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ ఎవరున్నారో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంజాబ్ కింగ్స్ టీం విషయానికి వచ్చేస్తే ఈసారి వేరే టీంలో స్టార్ ప్లేయర్స్ లైక్ శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, యుజ్వేంద్ర చహల్, హర్షదీప్ సింగ్ ఇలాంటి చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఒక్క ప్లేయర్ మాత్రం చాలా వరకు స్పెషల్. అతనే గ్లాన్ మ్యాక్స్వెల్. యూజువల్లీ గ్లాన్ మ్యాక్స్వెల్ ఒక ఫెంటాస్టిక్ ప్లేయర్. అయితే తిన టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తాడు. మోర్ ఓవర్ మ్యాక్స్వెల్ కి ఎలాంటి ఓడిపోయే మ్యాచెస్ నైనా సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించే క్రెడిబిలిటీ ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ వరల్డ్ కప్ లో ఎగ్నెస్ట్ ఆఫ్ఘనిస్తాన్ పైన మ్యాక్స్వెల్ కి ఇంజురీ అయినప్పటికీ బట్ దాన్ని కేర్ చేయకుండా ఓడిపోయే సిచ్యువేషన్ లో డబుల్ సెంచరీ స్కోర్ చేసి ఆస్ట్రేలియా టీం ని గెలిపించాడు. ఇతనిలో ఆ నెవర్ గివ్ అప్ ఫైటింగ్ స్పిరిట్ ఉంది కాబట్టి దట్స్ వై మ్యాక్స్వెల్ ఒక మ్యాచ్ విన్నర్. ఆఫ్ కోర్స్ లాస్ట్ సీజన్ IPL లో తిను ఫామ్ లో లేనప్పటికీ బట్ మ్యాక్స్వెల్ కి కంబ్యాక్ చేయడం కొత్త ఏమీ కాదు. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చేస్తే ఈసారి RR టీమ్ లో ఎవరైనా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్లేయర్ ఉన్నారు అంటే అది డెఫినెట్లీ జాఫ్రా ఆర్చర్ అనే చెప్పుకోవాలి. బేసిక్లీ ఆర్చర్ ఒక ఫెంటాస్టిక్ మ్యాచ్ విన్నింగ్ బౌలర్. పర్టికులర్ గా ఆర్చర్ అన్ని ఫార్మాట్స్ లోనూ కన్సిస్టెంట్ గా బౌలింగ్ చేసి వికెట్స్ తీసుకోవడం అండ్ అతని రా పేస్ ఎబిలిటీ రియల్లీ అల్టిమేట్ అని చెప్పుకోవాలి. ఆల్సో ప్రెజెంట్ వరల్డ్ క్రికెట్ లో ఇతను వన్ ఆఫ్ ది మోస్ట్ ఫీల్డ్ ఫాస్ట్ బౌలర్ గా ఉన్నాడు. బికాస్ ఆఫ్ ఇతని పవర్ఫుల్ పేస్ అండ్ బౌన్సర్స్ ని ఫేస్ చేయడం బ్యాటర్స్ కి అంత ఈజీ కాదు. దట్టు తిను IPL లో ఆడింది 3 సీజన్స్ అయినప్పటికీ బట్ దాంట్లో ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశాడు. తిన 35 IPL మ్యాచెస్ ఆడితే దాంట్లో 45 వికెట్స్ తీసుకున్నాడు. ఎస్పెషలీ పవర్ ప్లే అండ్ డెత్స్ లో వండర్ఫుల్ బౌలింగ్ స్పెల్స్ వేసి వికెట్స్ తీసుకుంటాడు. మ్యాచ్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కంట్రోల్ చేసే ఎబిలిటీ ఆర్చర్ లో ఉంది. ఆఫ్ కోర్స్ కరెంట్ రాజస్థాన్ టీమ్ లో చాలా మంది గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారు బట్ ఆర్చర్ మాత్రం రాబోయే సీజన్ లో ఒక గేమ్ చేంజింగ్ ఇంపాక్ట్ చూపించడానికి మోర్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆఫ్టర్ దెన్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం విషయానికి వచ్చేస్తే కరెంట్ DC టీంలో స్టార్ ప్లేయర్స్ లైక్ KL రాహుల్, మిచెల్ స్టార్క్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఇలాంటి గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఒక్క ప్లేయర్ మాత్రం వీళ్ళందరికంటే మోర్ పవర్ఫుల్. అతనే జేక్ ఫ్రెజర్. యాక్చువల్లీ ఫ్రెజర్ ఒక వెరీ యంగ్ టాలెంటెడ్ బ్యాటర్. అయితే తినే లాస్ట్ సీజన్ IPL లో అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చేసి అందరి అటెన్షన్ ని గ్రాప్ చేసుకున్నాడు. జస్ట్ 9 మ్యాచెస్ లోనే 330+ రన్స్ స్కోర్ చేశాడు విత్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 234. ఒక యంగ్ బ్యాటర్ దట్టు డెబ్యూ సీజన్ లో ఇలాంటి పెర్ఫార్మెన్స్ అంటే అది రియల్లీ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలి. జేక్ ఫ్రెజర్ కి ఇలాంటి అగ్రెసివ్ ఇంటెన్షన్ తో ఆడే మైండ్ సెట్ ఉంది కాబట్టి సో కమింగ్ సీజన్ లో ఇతన్ని ఒక మ్యాచ్ విన్నర్ గా చూడవచ్చు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ విషయానికి వచ్చేస్తే కరెంట్ LSG టీమ్ లో అసలు మ్యాచ్ విన్నర్స్ కి షార్టేజే లేదు. Because of players like Rishabh Pant, Nicholas Pooran, David Miller, Ayush Wadhwani, Avish Khan ఇలాంటి చాలా మంది పర్ఫార్మింగ్ క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ రిషబ్ పంత్, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్ ఇలాంటి అవుట్ స్టాండింగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరిలో నికోలస్ పూరన్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డిస్ట్రాక్టివ్ అండ్ డేంజరస్ బ్యాటర్. అఫ్ కోర్స్ రిషబ్ పంత్ లాంటి ఒక డిస్ట్రాక్టివ్ పవర్ హిట్టింగ్ బ్యాటర్ ఉన్నాడు బట్ పూరన్ మాత్రం అతని కంటే మోర్ రూత్లెస్ హార్డ్ హిట్టింగ్ బ్యాటర్. ఒక్క IPL లోనే కాదు ప్రపంచంలో అన్ని లీగ్స్ లోనూ పూరన్ మోస్ట్ డేంజరస్ బ్యాటర్ గా ఉన్నాడు. ఒకసారి లాస్ట్ 3 సీజన్స్ ఆఫ్ ది IPL లో ఇతని స్టాట్ చూసుకుంటే 2022 సీజన్ లో 306 రన్స్, 2023 సీజన్ లో 358 రన్స్ అండ్ 2024 సీజన్ లో 499 రన్స్ స్కోర్ చేశాడు. యూజువల్ గా పూరన్ నంబర్ 6 అండ్ 7 లో బ్యాటింగ్ కి వస్తాడు. మరి ఆ పొజిషన్ లో వచ్చిన బ్యాటర్ ఇలాంటి రన్స్ స్కోర్ చేశాడు అంటే అది రియల్లీ వండర్ఫుల్ థింగ్ అని చెప్పుకోవాలి. మోర్ ఓవర్ ఇతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ మోర్ దెన్ 170+ ఉంది. ఇన్ ఫ్యాక్ట్ లాస్ట్ 3 సీజన్స్ గా పూరన్ LSG టీమ్ కి ఎన్నో వండర్ఫుల్ విక్టరీస్ అందించి వాళ్ళ టీమ్ లో ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ గా ఎమర్జింగ్ అయ్యాడు. ఫర్ షూర్ రాబోయే సీజన్ లో LSG టీమ్ కు ఇతనే ఒక మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ గా ఉంటాడు. ఇక కలకత్తా నైట్ రైడర్స్ టీం విషయానికి వచ్చేస్తే వేరే టీమ్ కి మ్యాచ్ విన్నర్ అన్డౌట్లీ రింకు సింగ్. క్రికెట్ లో ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ అని ప్రూవ్ చేసిన ప్లేయర్.
ఒక్క సింగిల్ ఓవర్ లోనే మిరాకిల్ చేసి తన టాలెంట్ ని షో ఆన్ చేసుకున్నాడు. అయితే అట్ ద ప్రెజెంట్ రింకు బోత్ కేకేఆర్ అండ్ ఇండియన్ టీమ్ కి యాజ్ ఏ ఫినిషింగ్ ఆల్రౌండర్ గా ఆడుతున్నాడు. తన టీమ్ లోకి వచ్చాక ఆ టీమ్స్ కి వండర్ఫుల్ విక్టరీస్ ని ప్రొవైడ్ చేశాడు. ఎస్పెషల్లీ తన ఇండియన్ టీమ్ లోకి జాయిన్ అయ్యాక వాళ్ళకి ఫినిషింగ్ లో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. బికాస్ ఆఫ్ యాజ్ ఏ ఫినిషర్ గా వచ్చి ఇతను హార్డ్ హిట్టింగ్ ఫినిషింగ్ చేస్తున్నాడు. ఆల్సో T20s లో ఇతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 165 అయితే ఉంది. సో రింకు సింగ్ ప్యూర్లీ ఒక మ్యాచ్ విన్నర్. ఆల్రెడీ ఈ విషయంలో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చేస్తే కరెంట్ జీటీ టీమ్ లో మెనీ స్టార్ ప్లేయర్స్ లైక్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, మహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్, కగిసో రబాడా ఇలాంటి చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. కానీ వీళ్ళతో పాటు ఒక అండర్ రేటెడ్ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ కూడా ఉన్నాడు. అతనే గ్లాన్ ఫిలిప్స్. అయితే ఈ నేమ్ చాలా మందికి సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ గా ఉండొచ్చు. బికాస్ ఆఫ్ మనం ముందు చెప్పుకునే నేమ్స్ తో కంపేర్ చేసుకుంటే గ్లాన్ ఫిలిప్స్ ఎక్కువగా ఐపీఎల్ మ్యాచెస్ ఆడలేదు. కానీ కరెంట్ గుజరాత్ టీం చూసుకుంటే వీళ్ళకి టాప్ ఆర్డర్, లోయల్ ఆర్డర్ అండ్ బౌలింగ్ లో మంచి క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. బట్ మిడిల్ ఆర్డర్ లో మాత్రం ఎక్సెప్ట్ ఫిలిప్స్ వీళ్ళకి క్వాలిటీ ప్లేయర్స్ అయితే కనిపించడం లేదు. ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలి అంటే జీటీకి మిడిల్ ఆర్డర్ లో అసలు ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్స్ లేరు. సో దట్స్ వై వీళ్ళు ఫిలిప్స్ కి ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్సెస్ కల్పించవచ్చు. అయితే యూజువల్లీ ఫిలిప్స్ ఒక గ్రేట్ బ్యాటర్. ఇంటర్నేషనల్ క్రికెట్ లో గానీ లేదంటే ఐపీఎల్ లో గానీ ఇతనికి ఛాన్సెస్ రాక ఒక అండర్ రేటెడ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. ఆల్సో ఇతను ఒక 4D ప్లేయర్. బ్యాటింగ్ చేస్తాడు, వికెట్ కీపింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, ఆల్సో టాప్ నాచ్ ఫీల్డింగ్ కూడా చేస్తాడు. మోర్ ఓవర్ 2023 సీజన్ లో సన్ రైజర్స్ టీం ఒక ఓడిపోయే మ్యాచ్ లో ఫిలిప్స్ ఒక ఫ్యాంటాస్టిక్ నాక్ ఆడి ఆ మ్యాచ్ లో సన్ రైజర్స్ టీం గెలవడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఆల్సో ఇతను ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ ఏ ఆర్డర్ అయినా బ్యాటింగ్ చేస్తాడు. దట్ అగ్రెసివ్ అప్రోచ్ తో ఆడతాడు. కరెంట్ ఎస్ఆర్ఎస్ టీమ్ లో ఎండ్రిస్ క్లాసెన్ ఇలాంటి ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మర్ గా ఉన్నాడు. సేమ్ లైక్ కమింగ్ సీజన్ లో జీటీ టీమ్ లో ఫిలిప్స్ ని అలాంటి ప్లేయర్ గానే చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ముంబై ఇండియన్స్ టీం విషయానికి వచ్చేస్తే కరెంట్ ఎంఐ టీమ్ లో గ్రేట్ ప్లేయర్స్ లైక్ సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ అండ్ హార్దిక్ పాండ్యా ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఈవెన్ వీరిలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సిచ్యువేషన్ లో మ్యాచెస్ ని సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించగలిగే కేపబుల్ ఉన్న ప్లేయర్సే. ఎవరిని కూడా అండర్ ఎస్టిమేట్ చేయలేం. ప్రతి ఒక్కరు కూడా మ్యాచ్ విన్నరే. కానీ వీరిలో ఒక్క ప్లేయర్ మాత్రం వెరీ స్పెషల్. అతని జస్ప్రీత్ బుమ్రా. కరెంట్ వరల్డ్ క్రికెటర్ బుమ్రా ది టాప్ మోస్ట్ బెస్ట్ బౌలర్ గా ఉన్నాడు. ఇతను బ్రిలియన్స్ గానీ, ఇతను బౌలింగ్ యూనిక్ గానీ, ఇతని స్కిల్స్ గానీ రియల్లీ అల్టిమేట్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎంఐ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో వన్ ఆఫ్ ది మేజర్ పిల్లర్ గా ఉన్నాడు. ఎవరి మ్యాచెస్ లో వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కొలాప్స్ అయినా గానీ బట్ ఒక్క బుమ్రా మాత్రం ఎకనామికల్ గా బౌలింగ్ చేసి మ్యాచ్ ని కంట్రోల్ లో పెడతాడు. షూర్లీ బుమ్రా ఎంఐ టీమ్ కు ఒక గేమ్ చేంజింగ్ మ్యాచ్ విన్నర్ అనే చెప్పుకోవాలి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ టీం విషయానికి వచ్చేస్తే రీసెంట్ సీజన్స్ లో సిఎస్కే టీమ్ లో ఎమర్జింగ్ అయిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అన్డౌట్లీ అది మతిషా పత్రానా. తిన సిఎస్కే టీమ్ లోకి వచ్చాక వీళ్ళ పేస్ అటాక్ కంప్లీట్లీ చేంజ్ అయిందని చెప్పాలి. వీళ్ళు ముందు వరకు దీపక్ చహర్ పైన ఎక్కువగా డిపెండ్ అయి ఉండేవాళ్ళు. కానీ పత్రానా వచ్చాక ఒక గేమ్ చేంజింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. అయితే 2023 సీజన్ లో 12 గేమ్స్ ఆడితే దాంట్లో ఏకంగా 19 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో 6 మ్యాచెస్ ఆడి దాంట్లో ఏకంగా 13 వికెట్స్ తీసుకొని బ్రిలియంట్ గా పెర్ఫార్మ్ చేశాడు. ఇంపార్టెంట్లీ ఇతని బౌలింగ్ ని పేస్ చేయడం బ్యాటర్స్ కి అంత ఈజీ కాదు. ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్ అండ్ డెత్స్ లో తిన చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు. పర్టికులర్ గా ఆ ఆర్డర్స్ లో కన్సిస్టెంట్లీ యార్కర్స్ అండ్ స్మార్ట్ బౌలింగ్ చేసి వికెట్స్ తీసుకుంటూ ఉంటాడు. డెఫినెట్లీ పత్రానా వాళ్ళ టీమ్ కు మేజర్ స్ట్రెంగ్త్ అండ్ ఒక గేమ్ చేంజింగ్ ప్లేయర్ అని చెప్పుకోవాలి. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చేస్తే ఈసారి ఆర్సీబీ టీంలో ఎవరైనా డేంజరస్ ప్లేయర్ ఉన్నారు అంటే అన్డౌట్లీ అది ఫిల్ సాల్ట్. మిగతా ప్లేయర్స్ తో కంపేర్ చేసుకుంటే ఫిల్ సాల్ట్ ఒక పవర్ హిట్టింగ్ బ్యాటర్. యూజువల్ గా ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ లో వచ్చి మంచి నాక్స్ ఆడుతుంటాడు. ఏదైనా టీం ఓపెనర్స్ కన్సిస్టెంట్లీ రన్ స్కోర్ చేస్తూ పర్ఫార్మ్ చేస్తుంటే ఆ టీం మ్యాచెస్ గెలవడానికి మోర్ పాసిబిలిటీస్ ఉంటాయి. మరి ఏదైనా టీం బిగ్ టోటల్ స్కోర్ చేయాలన్నా, హై స్కోరింగ్ చేసి చేయాలి అన్నా ఓపెనర్స్ అనే వాళ్ళు లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి. ఈ విషయంలో సాల్ట్ లిటరలీ అమేజింగ్ ప్లేయర్. బికాస్ ఆఫ్ ప్రీవియస్లీ ఇతని స్టాట్స్ చూసుకుంటే ఇంగ్లాండ్ కి సింగిల్ హ్యాండెడ్ గా చాలా మ్యాచెస్ ని గెలిపించాడు. ఎస్పెషల్లీ అగైన్స్ట్ వెస్టిండీస్ పైన ఒక్కడే సెంచరీ స్కోర్ చేసి ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీం ని గెలిపించాడు. ఇలా చాలా వండర్ఫుల్ రికార్డ్స్ ఫిల్ సాల్ట్ కి ఉన్నాయి.
సో కమింగ్ సీజన్ లో ఫిల్ సాల్ట్ ఆర్సీబీ టీమ్ కి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ గా ఉంటాడు అనిపిస్తుంది. టాకింగ్ అబౌట్ సన్ రైజర్స్ హైదరాబాద్, వీళ్ళ టీం పేరు వినగానే మోర్ పవర్ఫుల్ ప్లేయర్స్ లైక్ ట్రెవిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ ఇలాంటి ప్లేయర్స్ గుర్తుకొస్తారు. బికాజ్ లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో వీళ్ళు అలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఎస్పెషలీ ట్రెవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఆండీ క్లాసెన్ వీళ్ళ రూత్లెస్ పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ తో ఎన్నో రికార్డ్స్ ని రీక్రియేట్ చేశారు. దానికి తోడు వీళ్ళు ఈసారి ఆప్షన్ లో హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, మహమ్మద్ షమి ఇలాంటి గ్రేట్ ప్లేయర్స్ ని బై చేశారు. సో సన్ రైజర్స్ టీమ్ కి మ్యాచ్ విన్నర్స్ విషయంలో ఎటువంటి షార్టేజ్ కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మ్యాచ్ విన్నరే. బట్ ఒక్క ప్లేయర్ మాత్రం చాలా స్పెషల్ అండ్ అతనే హెన్రిచ్ క్లాసెన్. ప్రజెంట్ వరల్డ్ క్రికెట్ లో ది టాప్ మోస్ట్ డేంజరస్ బ్యాటర్ గా క్లాసెన్ ఉన్నాడు. ఆల్రెడీ లాస్ట్ 2 సీజన్స్ ఆఫ్ ది ఐపీఎల్ లో ఎలాంటి పవర్ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు మనందరికీ తెలిసిందే. దట్స్ వై సన్ రైజర్స్ టీమ్ ఇతన్ని 23 కోట్ల ఎక్స్పెన్సివ్ ప్రైస్ కి రిటైన్ చేసుకున్నారు. సన్ రైజర్స్ టీమ్ ఓడిపోయే ఎన్నో మ్యాచెస్ లో సింగిల్ హ్యాండెడ్ గా ఫైట్ చేశాడు. ఇతను బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. డెఫినెట్లీ సన్ రైజర్స్ టీమ్ కి ఇతను ఒక గేమ్ చేంజింగ్ పర్ఫార్మర్ గా ఉంటాడు. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. 10 టీమ్స్ కి ఎవరు ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ గా ఉంటారు అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.